సరిపోతలేదా? ఏం పెడతాను మేము ఏం తింటాను మేము ఇదంతా మాదేనే, నువ్వే గుంజుకొని తినబడుతుంది. చూసి లేవు మరిది నువ్వు కట్టుకున్నావు, నువ్వు గడ్డి కంపెనీ కట్టుకున్నావు. నువ్వు ఏం మాట్లాడతాను నెట్లిడ్చి పెట్టిపోతారా కొట్టుకొని అని? దసంటల కోసం అనే మనం కొట్టుకునేది. ఈ ఎండ చల్లకుండా బాగా కొడుతుంది. అసలే నాకు ఎండనే పడదు, అట్టిగా నాకు ఇర్తలేసి పడుతుంది. ఏం చేయాలి ఇక? అగో ఈ ముసలోళ్ళు మల్లవ పుల్లవ గద్ద మీదనే కూర్చున్నారు. అయినా వాళ్ళకేం పని? నెల నెలకింత పెంచినే రాబట్టే తినుకుంటా కూర్చుంటారు. రందారా పట్టుకమా పనికేటోళ్ళకే గోస. అగో ఇక్కడ నీళ్ళ ట్యాంక్ కూడా ఉంది, నీళ్ళన్న తాగుతుంది. అగో మళ్ళా వీళ్ళ కైకిలి పోరే బాయ్. నువ్వు నన్ను ఎవరు పిలవలేదు. మంచోడు ఎటు తోలుడుకో. నన్ను ఇంట్లోకెళ్ళి నీకేందే మొగడు మంచోడు దొరికిండు ఆగుతలేడు, ఇంట్లోకి వెళ్ళనియడు. నాడు లేనాడు ఏమైనా చెప్పినావు కానీ నిన్న ఇవ్వాలిన పైసలు రూపాయలు జమ అయినాయేమో ఇది ఆగుతలేదు. ఆడిది నోరు వాటిగానే ఎండిపోతుంది. ఇన్న నేను నీళ్ళన్నా తాగుతా. దొంగ సముద్రులు మంది వాళ్ళ సముద్రులు మంది కంటే ఉరుకుతారు. అదే నా శనికి పనికిరాయా అంటే అలా 500 ఎత్తుర్రు ఇలా 600 ఎత్తుర్రు అని నాకు ఒక్కది రాదు. ఇప్పుడు ఇట్లా ఇయ్యాలకి ఎవరైనా రాకపోవాలా దాని సంగతి చెప్తా. ఏం ముడుతుందో రోగం నాకన్నా వరకే వేగ పెడతారు ఇలా సొమ్మంది. అగవాది ఏం చెప్తున్నావు? ఏంది సీను, నీ పొలములకు నేను పనికి రాలేను, నీతోటి నీ పెళ్ళంతో ఏగలేను, ఇంకెవరినన్నా చూసుకొని నేను రాను. ఎడికెళ్ళవా? అయ్యో అది నేను పురాతకంత మాట మాట్లాడితే పుసుకు నాకెంత బాధ అనిపిస్తుంది, నాకెంత కల అనిపిస్తుంది చెప్పు. నేను ఎందుకు పోతా? అయినా నువ్వు ఊరికే నా పిల్లం ఏం చేసింది? ఇల్లు ఉడిసింది, ఆకిలి ఉడిసింది, బోల్ దోమింది, నీ మొగానికి అన్నం కూర కూడా అండి పెట్టింది. నేను తప్పు పట్టుకున్నా చెప్పు. పురాతేట తీసేసినట్టు మాట్లాడబడుతుంది. అట్నే ఉంటది. అవసరానికి ఎన్నోసార్లు పని చేయించుకుంటారు, వాళ్ళకు మందిని ఎత్తేస్తారు, మందిని తిడతారు. ఏమవు నీ ముళ్ళు ఒక్కనాడత్తే అయితే నాదేం పంచుకుంటావు నువ్వు? పోపా గప్పటి ముచ్చటకి ఇప్పుడు ఇస్తున్నావు. సంవత్సరం కింద ముచ్చట నా భర్త కొండి పెట్టిందని నీ ముఖములో చెప్పులు, నీ ముఖములో నువ్వు నీకెందుకు పనికొస్తాపా? అరే ఈ నా తాతగాని గోవుడు కైకిలోలను తీసుకొస్తా అని గంట అయ్యవయి, ఇగత్తలేడు అగత్తలేడు. అరే గంట అవుతాంది, తిండి లేతి కన లేకుండా ఇక్కడ కూర్చొనున్నా. అత్తాడా రాడా? ఇక అత్తలేడు ఆగత్తలేడు, తాళం వేసుకొని కూర్చుంటే నేను. అగో ఏంది నల్లి కుట్లం లెక్క కూర్చొని నన్ను గట్ల చూస్తాను? కైకిలోలను తీసుకొస్తా అని గంట కిందడ పోయినావు. ఏరి కైకిలోళ్ళు? నాకు కూడా తిక్కలేవాలి. వాడకట్టు మొత్తం తిరిగిన అత్తరని ఒక్కతి రాలేదు. ఏం చేయాలి? సప్పుడంటే వచ్చి గులబడ్డ ఆస్తకచ్చి. ఏంది బాడల పొంటి తిరిగినాక ఎందుకు రారు? ఏ ఇంట్లో వచ్చి ఏ లచ్చక పుచ్చక్కతో ముచ్చట్లు పెట్టుకుంటున్నావో? ముందే నీకు ముచ్చట్లు అంటే మూతులు దాపుకుంటుంటావు. అట్లా కాదే మాలతి, ఇంటింటికే నేరమ్మని. అబ్బో నీ చేన్లక మేము రాము, నీ పెండ్లం ఎటు పడతాడే పని చెప్తుంది, మనిషిని నెగలనియది, నీ పెళ్ళం ఏం పని చేయదు అని చెప్పి ఎటు పడతాడే మాటలు మాట్లాడిరే. ఇక ఏం చేయాలి? సప్పుడంటే వచ్చిన ఓరు పిసమొక్కపోడా, వాళ్ళు గన్ని మాటలు నీ పెళ్ళని అంటే సిగ్గుమనం అనిపించలేదారా? అలా 4 మాటలు తిట్టి రావాలా? ఇంకా నా దగ్గరకు వచ్చి చెప్తాండు. ఇంత నన్న ఇద్దట్లేదు. అట్లా కాదే, నేను మత్తుగా చెప్పిన మంచిగా మాటలు మాట్లాడు, ఎటు పడతాడే మాట్లాడుతురు ఏందని అడిగిన. కాకపోతే వాళ్ళు రామంటే రామన్నారు కైకిలి. మరి ఒకసారి నువ్వే అడిగిరా పోయి. ఓరి కర్రమొక్కపోడా, గిదే ముచ్చట గంట కిందనే చెప్తే నేనే పోయి పిలుచుకొద్దును కదా. నీకు ఇంట్లో పని అంటే సాధన అయితే లేదురా. రే కాలు చాపు. అబ్బో నేను చాపనే. కాలు చాపు అన్న. అబ్బో నేను చాపనే. చాపు. అద్దు చాపా. చాపుతావా చాపవా?
నువ్వు గిట్ల ఇప్పుడు ఆ తొడ రాపలేదు అనుకో 2 తొడలు తొడ భాషం పెడతాయనుకుంటాను. అబ్బో అట్లయితే ఒకటే తోట తాపుతా ఇగో మంటరే పో తోడం తెర్రగా నాడు పిలుచుకోరాపా. పిలుచుకొస్తావా లేవా? 10 నిమిషాలలో రావాలి ఏమనుకుంటానవో. సరే ఓ నువ్వే పోయి పిలుచుకురాపో అంటాడు మొగోడు. ఇంట్లో పని సాత కాదు, బయట పని సాత కాదు. ముచ్చట్లకైతే మంచిగా తోడు రాకుంటాడు. అడిపెట్టింది తోడలన్నీ ఎర్రగైనాయి. ఎవరు కానీ సిగ్గుమానం పోతుంది ఎట్లా? శివన్ ఉన్నారు కదా, అయ్యి ఎందుకు శివన్న గట్ల ఊపుతుండు? శివన కరమని అనుకోరు, అందుకట్లా పాడైతాడు. ఓ శివన్న, నీ ఊపిన కాడికి మాజాలు గాని ఆ పాడైన బండిని ఎంతసేపు ఊపుతావే? ఓ కొత్త బండి కొనుక్కోవాలి గాని. అరే కొత్త బండి కొనుక్కొని ఇంకా పైసలు ఉన్నారా? ఇదే కట్టలే, లోన్ కట్టలేకపోతున్నా. ఓ శివన్న, ఈ పాత బండికి డొక్కు బండికి ఎవరైనా లోన్ ఇస్తారే? అయినా నేను అప్పు కోసం రాలేదే, పైసలకు వచ్చినా నువ్వు భయపడకు గాని కైకిలు వెళ్తామని వచ్చిన. మొన్న మా అమ్మగారింటికి పండుగ ఉందని ఈ బండి మీదనే పోతుమి. గంటల పోయే తవ్వకు పొద్దునెక్కితే సాయంత్రం దిగుతుమి. 10 సార్లు ఆగుతుంది ఎక్కడన్నా బండి. ఏం బండో ఏమో, దీని మీద పోతే ఎట్లున్నాం మనం ఇద్దరము? నువ్వెట్లున్నావు, నేను ఎట్లున్నా? ఈ బండికి నీకు నాకు సెట్ అయింది అసలు? అది కాదే, మా దోస్తుల ముంగట నా ఇజ్జత్ అంతా పోతుంది. వాళ్ళేమో పెద్ద పెద్ద బండ్ల మీద వస్తారు. ఏం కంజూస్తానని చేస్తున్నావో ఏమో. ఏం మాట్లాడుతున్నావే? బండి పాతగా అయిందని బండిని మార్చామంటున్నావు. రేపు పొద్దున నేను ముసలోని అయితే నన్ను కూడా మరుస్తావే? ఏం మాట్లాడుతున్నావే? నేనేమంటే నువ్వేమంటున్నావు? నేనేమో బండి గురించి మాట్లాడినా. నీ ఎటకారం మాటలు మానవా? ఇక ఎప్పుడు ఇంతే, నేను ఒకటి అంటే నువ్వు ఒకటి అంటావు. ఆ పుర్రి మీ లొల్లి పాడుగాను. చెట్టంత మనుషులు ముందటుండగా ఏమో ఏమో మీరే గురుకుంటారు, మీరే తిట్టుకుంటారు. ఆలు మొగుల లొల్లి అద్దంలో నీడ ఎంతసేపు ఉంటది? మీరు తిట్టుకుంటారు, మీరు ఒకటి అవుతారు. నేను కైకిలి వెళ్తామని వచ్చిన, మీరు లొల్లి పెట్టుకుంటే వచ్చి చూడటానికి రాలే. అరే సీన్గా ఏందా నీ లొల్లి? మా లొల్లి ఉంటుంది డైలీ. నీదేందో చెప్పు ఫస్ట్. కైకిలి అంటున్నావు పొద్దు నుంచి. నీకోటి తెలుసా? నేను నీకు 500 రూపీస్ ఇస్తా, వదినకి 400 ఇస్తాం. ఇద్దరు వస్తే 900 వస్తాయి. ఓకే? ఓ బావా, వాడు మాట్లాడేది ఇంగ్లీషే కదా, నాకేమో ఇంగ్లీష్ రాదు. కానీ వాడు మాట్లాడేది నాకెట్లా అర్థమవుతుంది బావా? ఓ పిసపిత్తుడుదానా, వాడు మాట్లాడేది తెలుగేనే, వాడు ఇంగ్లీష్ లెక్క మాట్లాడుతున్నాడు. నీకే వస్తుందా మరి ఇంగ్లీష్ ఫీజు? డైలీ అని మాట్లాడతాను. నువ్వు 4 చదివితే నేను 2 చదివినా. ఏదో మా టీచర్ మంచిగా లేక నేను చదవలే కానీ, లేకుంటే డిగ్రీ చదువుతాం. డిగ్రీ ఎరికేనా? అబ్బో, ఈ వది నన్ను ఎట్లన్నా చేసి అదరకిచ్చి బుదరకిచ్చి పొలం కాడికి తొలకపోవాలి. ఆయనతో తొలకపోలేననుకో నా పిల్లం నన్ను పొట్టు అంటది. వీళ్ళిద్దరు శేనకాడికి వెనకాల కొట్టుకొని తిట్టుకుని నాకేంది? నేను మంచిగా సపరేట్ ఇంటి గురికత్తా, ఒక్క ఇష్టం అవుతుంది. ఇక ఏ అది కాదే, సీన్ కూడా అంతగానో బతిమాడుతుండు కదా. అట్లా కాదే, నీకు దాని గురించి తెలియదు. ఎందుకు అంత భయపడుతున్నావు? వాడు చూసుకుంటూ అంటుండు కదా. పోదాం పా ఇద్దరం కైకిలికి. సరేతి పోదామంటున్నావు కదా. ఓ వదినే, నా పెళ్ళం నిన్నేమన్నది? ఏమన్నా అంటే అనకుంటే బాధ్యత నాది. ఇంకెందుకు ఇంత మంచి భరోసా ఇస్తున్నా? రావదినే, మళ్ళీ రేపో మాపో మీరు నాటేసుకుంటారు కదా, నేను నచ్చి చేస్తుంది. ఇంకేంది బాధ? అత్తంతి సరేనా? సరే వదినే, సరే అన్న. జరా ఆలకామని రారు ఇద్దరు, మళ్ళా లేట్ అవుతుంది. నేను పోయేస్తా మరి. సరే పోరా, ఉత్తం పో. అబ్బా, ఇయ్యల్లా ఈ వెన్నెల వదిలి వచ్చినాక నా పెళ్ళం ఎట్లా గయ్యాలి పొట్టి తిడుతుంది. అప్పుడు ఈ వెన్నెల వదినే పొట్టి తిన్నది అంటది. ఇక వాళ్ళిద్దరు కొట్టుకుంటే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఇన్ని రోజులు నన్ను కొట్టింది కదా, ఇలా వెన్నెల వదినే నా పెళ్ళాన్ని కొడుతుంది. అప్పుడు నేను మస్తు సంతోషిస్తిగా. నాకు అర్థం కాదు, ఈ ఎకరం భూమి అంతా ఇష్టానికి 3 కైకిలోలే సరిపోతారా? అయ్యో, ఆగుతానేమేమి ఆడదానా? 5 మందిని పిలిచిన నేను, 3 వచ్చిరానే వచ్చే, ఇంకిద్దరు కూడా అత్తురు కావచ్చు. పానం ఆగుతలేదు, ఆగ మేఘాల మీద ఆగుతానే లేవు. ఇంకెప్పుడు వస్తారు?
పొద్దుకి ఎంతసేపు అవుతుంది? కదా నీ చెత్తకు సిక్కుని ఆడదాని అయితే అవగారిని దొరకచ్చుకోపోయినవే మరి ఇంక బాగా మాట్లాడతాను. నా చెత్త గిత్త అని ఎంచుతాను. నువ్వు మనిషి పశువు నాకు అర్థం కాదు. నేను పశువు కానీ నువ్వు గాడిదివి కదా. చేసే పని సక్క ఏ శాత కాదు కానీ ఓ మాట అయితే బాగా అంటావు. లొల్లి పాడగానే ఎప్పుడు ఉండేదే కానీ నేను అడుగు చేయి పని చేయి. నువ్వు చేస్తావు నేను చూస్తా. అది అడిగాలి గట్ల కాదు నువ్వు ఇట్లా ఎడి పడితే ఇంటి కాడ తిట్టే పడుతుంది, మందిలో పొలం కాడ తిట్టే పడుతుంది, మంది సంవత్సరాలకి వెళ్ళం కాదే నువ్వు ఇట్లా తింటే. ఇద్దరు గిట్లా రాకపోతే గప్పుడు చెప్తాను నీ సంగతి. చెప్తావు ఎందుకు చెప్పవే బొమ్మ. నేను లగ్గమైన నుంచి 3-4 ఏళ్ళ నుంచి కూర్చుండి చాస్తే నువ్వు లోన్లు వచ్చిన బర్రోలే దున్నపోతోలే పందోలే ఏర్పడుకుంటా బాగా మాట్లాడు. నువ్వు కానుకున్నావు భూమి మీద ఎవరన్నా పెళ్ళాలని రాదుకుంటారా లేదా? నువ్వు ఒక్కరి మీద రాదుకున్నట్టు చేస్తాను. మనిషి పుట్టుక పుట్టినావా లేదా? పెళ్ళాన్ని పట్టుకొని కనికని మాటలు మాట్లాడతాను మంది ముంగట. అవునే వాడదానా బాగా లావు మాట్లాడుతున్నావు. మోగన్నా నీకు ఇంతనని విలువిస్తున్నావా? ఇంటికాడ ఊళ్ళో కట్టినే మాట్లాడబడుతుంది మంది ముందట, ఇట్లా షేర్ల కథ కూడా కట్టినే మాట్లాడబడుతుంది. నీ ఇజ్జత్ లేని ముఖంలో చెప్పు. ఏంటంటే రీతి రివాయితీ 60 అంతేనా నన్ను ఉందా? మంది సంవత్సరాలకి వెళ్ళాం కదా నువ్వు ఇట్లా మాట్లాడితే. నీ నోట్లోకి వెళ్ళి ఇంకొక మాట ఎక్కువ వచ్చింది అనుకో, నారు తీసి నోట్లో ఉక్కుతా ఏమనుకుంటానో. ఇగో మాలతి అదంతా పోను కానీ ఒక ఇద్దరు అత్తుర్రే కైకిలికి, అలా ఏమనద్దు, కోపానికి రావద్దు, తిట్టద్దు, కొట్టద్దు, సరేనా? అందే చెప్పిన ఆ బండి మార్చమంటే మార్చలే ఇప్పుడేమో ఇంత లేట్ అయ్యే. ఆ మాల తూకునే రకమే కాదు అసలే. ఆగో ఆనంగానే రానే అత్తుర్రు చూడు. ఏ మాలతి ఏం మాట్లాడుతున్నావు? నీ మొగడు నీ పొలంలో పని ఉందని చెప్తానే వచ్చినాం మేము. ఎంతగానో బతలాడి నీ మొగడు వచ్చి ఇంటికి నా మొగుడిని బతలాడి అందుకే వచ్చిన నేను. బాగా నోరు చేసుకొని వస్తున్నావు నువ్వు. ఇప్పుడు ఎవరైతే ఏంది మాట్లాడుకుంటే సపరేట్ ఊకుండు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, పైసలు ఇస్తే అయిపోయి మనం ఏందే. ఏంది నువ్వే పిలిచినావా? నీకు గింత పెద్ద ఊర్లో నీకు ఎవరు దొరకలేదా? గిరా దొరికిందా? ఇగో నువ్వు ఇట్లా మాట్లాడతామని ఊళ్ళో ఎవరు రానన్నారే, వీళ్ళిద్దరు అత్త అన్నారు. సరే అయితే మన పని అయితే అయిపోయా అని రమ్మన్నా, తప్పేమున్నది. ఇక అది ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. తప్పు పట్టుకు ఊర్రకి ఎదురు రోజులు పెట్టకు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, సపరేట్ ఊకుండు. ఏం మాట్లాడతానా నువ్వు? రే దాని ఇంటికి పోయి బతిమలా అన్నావా? మన పెళ్ళి 5 ఏళ్ళు అవుతుంది, నన్నేనాలన్నా బతిమలా అన్నావా? సిగ్గుమానం లేదా? నీ అన్నకు నీ వదినకు మనకు మాట్లాడలేకపోతే మాటలు మాట్లాడినందుకు ఇంకనన్నా మానం అనిపించాలి. అట్లా కాదే, ఊళ్ళో అంతటికి తిరిగిన ఎవరు కూడా నీకు భయపడి రానన్నారు. ఇలా అత్త అన్నారు కదా పని చేస్తారు, పైసలు ఇస్తే అయిపోతుంది కదా అని తోలుకొని వచ్చిన. అంతేనే మాలతి. ఏంద్ర ముండ కొడుక నీకు ఇట్లా చెప్తే అర్థం కాదురా? నీ ఒక్కసారి చెప్తే అర్థం కాదురా నీకు? నిన్నెత్తుగా పోను మంచి మంచి వాళ్ళకి వచ్చింది, దీనికేనడుతుందా పో ఒక్కిరికినట్టే ఉంది. అట్లా రాదు అవ్వాలా? ఈ లోపు మాకు వడనే పడది. పడనోళ్ళ దగ్గరికి మందలిస్తారా? ఏమైనా నా మరిది మీదకి వేస్తున్నా? మాది అంటాను. మంచి మంచి వాళ్ళకి సావత్తాను, నీకు ఎత్తలేదు దొంగ ముండా. నా సావు చూసి ఏం తిందాం అనుకుంటున్నావే? ఇప్పటికే తింటలేదు, సరిపోతలేదా? ఏం పెడతాను మేము? ఏం తింటాను మేము? ఇదంతా మాదేనా? నువ్వే గుంజుకొని తినబడుతుంది. లేవు మరిది సీను కట్టుకున్నావు నువ్వు, గడ్డి కంపెనీ కట్టుకున్నావు నువ్వు. ఏం మాట్లాడతాను? వెనలా ఏ ఆగు, ఏయ్ ఆగు, ఎందుకు మాట్లాడు? అరే నారా ఇది కొట్టుకొని నీ అమ్మ ఏందే? నన్నే పండబెట్టి కొడతావా? తీసి పెట్టిపోతారా కొట్టుకొని? గంటల కోసం ఏమైనా కొట్టుకునేది? ముదనష్టం మొగపోడా, నీ చెత్తకు గింతనన్న సిగ్గుమానం ఉన్నదారా? దాన్ని కొడతా అంటే మంచిగా నవ్వుకుంటా పోతాను. గింతనన్న మానం అనిపించలేదారా? 5 సంవత్సరాల నుంచి నీ సేవ చేసుకుంటుంటానా? ఇదేనారా పెళ్ళ మీద ఉండేది? అట్లా కాదే, వదిలినాయి అన్ననాయే. చేన్లకు వచ్చినాక మీరు కొట్టుకుంటే మధ్యలకు నేనత్త ఎట్లుంటది, అందుకే సపరేట్ నూరుడు బండోలే జారుడు బండోలే సపరేట్ కూర్చున్నా. నాకెవరికైనా మీరు కొట్టుకుంటారని. నీకేం తెలియదు. అన్న వదినలు వాళ్ళు నొల్లు పెట్టుకుంటుంటే మొత్తం భూములు తాగాలన్న గుంజుకోపోతే మంచిగా అనిపిస్తుంది కదా. ఆ ఉన్న ఎకరం కూడా దాన్నేనట. అప్పుడు
అన్న ఇంటావా? అయ్యో నేను ఇంట్లోనే ఏదైనా ఉంటే పొద్దుగాల మాట్లాడుకోవచ్చు కానీ ఇప్పుడు కానీ తీరైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నావే మాలతి చెప్పు. నన్ను ఎటుపడితే అటే కొడుతుంది. ఇగో రెక్కలు ఇరినాయో బొక్కలు ఇరినాయో పెయ్యి అంతా పుండు పుండు వల్ల మస్తు నొప్పి పెట్టింది. ఏంది నేను కొట్టినా? అది నన్ను కొట్టే చూస్తలేవు నువ్వు. నిన్ను కొట్టింది ఒక్కడే లెక్క కత్తాంది నీకు కదా. అది కొడితే మొత్తం అంత వాసనే నాకు. మరి ఎట్లనే పొద్దుగాల నలుగురు వెలిసి పంచాయతీ పెట్టు, ఏదైనా నోటి తెలగోలు చేయి. అంతేగాని నన్ను తిడితే నన్ను కొడితే నీ ముళ్ళేం పోతే చెప్పే. నేను పంచాయతీ పెడతా. ఊర్లో పెద్ద మనుషులకు అందరికి ఎప్పుకుంటూ రాపావు నువ్వు. ఊళ్ళే అన్నను వదినను విలువద్దు, మందిని వాళ్ళని వెళ్తా కైకిలిగా నీవు తీరితేరైన మాటలు మాట్లాడి బుదిరకి చెప్పినా కానీ అబ్బో నీ పెళ్ళమా ఎట్లా మాట్లాడుతుందని చెప్పి ఒక్క నా సమితి ఆడకట్టు సమితి ఊరు సమితి ఒక్కదన్నా అయ్యో పాపం అత్త తీయని రాలే, ఏమన్నా ఎందుకు అత్తలేరు, మేము ఏమైనా పాపం చేసినామా, ఇవాళ సొమ్మేమన్నా తిన్నామా అని అడిగితే నీ పెళ్ళని చేయబట్టి ఆ గయ్యాలి మాటలకు అబ్బో నీ పెళ్ళం ఎటువంటి తీటది గయ్యాలి అని చెప్పి ఎటువంటి అటు అని మాట్లాడితే నోరు మూసుకొని వచ్చినా కాదే. నీకు ఊర్లో ఉన్న ఆడోళ్ళు అందరు సంసారాలే ఒక నేను తప్ప కదా. మంచిగా మాట్లాడే మాలతి ఏమన్నా తప్పు అవగారింటి కలిసి మతిగానే ఎత్తుకొచ్చినవా ముళ్ళే ఎత్తుకరా అంటే రాదుకుంటారు 5 ఏళ్ళ నుంచి. అదే చూడిపోయే గా మళ్ళీ ఎల్లి పుల్లి ఊడిపో గా మమత లాస్ట్ అల్లు అక్షర ఇట్లా ఎడబడతాడే అన్నట్టు అవ్వగారితోటి అన్నదమ్ములతో వెళ్ళి పెట్టి భూమి జాగా మొగానికి ఉంటే ఎట్లుంటది అవగారిని ఇక్కడ కూడా కొట్టాడి తెస్తా అని 5 లక్షలు తెచ్చింది మొన్న గది. గా మమత 5 లక్షలు తెచ్చింది. ఈ చెత్త కింద సోయిందా నీకు ముద్దలు బంగారం పట్టుకొని వస్తా నువ్వు అంతగానో సాగిపోతానవని. గదే నేను ఏం చెప్తున్నా నువ్వు ఎత్తనే వాళ్ళకి పోతుంది, నేను చెత్తలేను కానీ. నువ్వేం చేస్తానని పలిపోతాను గిలిపోతానని మాట్లాడుతున్నావు నువ్వు. చూడగా తోట అలా చూడు ఎట్లా పోయి కైకిలు పోయి ఎట్లా తిరు చూడు. 400 పడగొట్టుకుంటారు పొద్దుకంగా 500 పడగొట్టుకుంటారు. ఇక నువ్వు గిన్నెడు తినుకుంటే బాగా తేవడు కూర్చుంటది. నేను ఏం చేయంటే కడుపులోకి వస్తాను నీకు కదా. గిన్నెలకి ఇంత అన్నం వేసుకుంటా ఇంత అట్టినట్టా నీకు బువ్వల కూరలు. నేను భూమి మీద పుట్టి ఎవ్వరు జోలుకోలే ఎవ్వరు సొమ్ము తినలే, కొట్టి సగం చేసింది. ఎందుకని మన దెబ్బలు పడాలి చెప్పు. రెక్కలు బొక్కలు వేయబట్టే పుండ్లోలు అయినా పెయ్యంతా నిన్ను తినాలి కానీ దీన్ని ఎత్తుకపోని దీన్ని సీరే సింపే దీని ముఖం మొద్దులలో పెట్టా. అంటే నన్ను చంపి నువ్వు ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటానవా? ఇక చూడు అమ్మో నన్ను చంపి ఇంకో పెళ్లి చేసుకుంటాడట. అంటే నువ్వు 5 లక్షలు కదా ఎవరితో తీసుకొచ్చిందా నీకు 10 లక్షలు పెట్టాలా? 10 లక్షలు తీసుకొచ్చి పెడితే నువ్వు 3 పూటలు తినుకుంటూ నన్ను ఇంట్లో వంటావా? అమ్మో ఇక నేను మా అమ్మగారి ఇంటికి పోతా. 10 లక్షలు నేడికెళ్ళి పట్టుకొని రావాలి. ఇగో చెప్తా నేను. నువ్వు కూర్చున్న కుర్చీ మా తాత జాగిరి, నువ్వు కట్టుకున్న సీర మా పెద్ద మనుషులు నాకు రారు కదా. మా ఊర్లో పంచాయతీ పెట్టిస్తా. ఊర్లో పెద్ద మనుషులను అందరిని పిలిపిస్తా. నువ్వు రా చెప్తానా. నిన్ను పిలిపిస్తాను రేపు. నువ్వు రా నేను పోతానా. అయ్యో మాలతి పోతున్నావాయే? నేను వెయ్యినాక ఇంకో పెళ్లి చేసుకొని 3 పూటలు నడింట్లో కూర్చొని తిందాం అనుకుంటాను కదా. నిన్ను నేనేందుకు కట్టి ఈడ్చి పెడతారా? నిన్ను జైలు పట్టించి నేను చిప్ప కూడా తినట్టుకుంటా. నా పేరు మాలతే కాదు. నేను పోతాను నాకు రేపు పిలిపిస్తా. ఆడికి రా. ఆడికి వచ్చి భయా ఏతులు పడుకుంటుండు. నీ ఏతులు పాడుగాను ఏతులకే ఉన్నావురా నువ్వు మొగానివి. నువ్వు ఎంత మొగానని ముడుతున్నావు. ఉన్న రోజుల తడలు విండి ఎర్రగా వేసింది. దీన్ని ఎత్తుకపోను దీన్ని సావుగాను ఎటుపడితే గోస ఉచ్చుకుంది. నువ్వు పోయి అవగారింటి కోను వెంటనే పో, నువ్వు సావు. మంచి వాళ్ళ కత్తు సావు, నీకు అత్తలేదేమే గాడ కెనాల్ కలవాడు సావు పో. నేను ఎత్తుక కట్టుకపోను. గోస ఉచ్చుకున్నావు కదా పో.